హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు మంచి సైజులతోని మంచి కార్నర్ బిట్ G+1 హౌస్ తీసుకొచ్చాను. ఇల్లు వచ్చేసి మనకు సాగర్ హైవే నుంచి జస్ట్ 850 మీటర్ డిస్టెన్స్లో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్. ఎందుకు అంటున్నానంటే తను బిల్డరే కాకుండా మంచి సివిల్ ఇంజనీరు, మంచి ప్లానింగ్తోని ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఇస్తున్నాను కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా శంకర్ సార్ గారి నంబర్ పైన ఇస్తున్నాను. మీ ప్రాపర్టీస్ కూడా ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు శంకర్ సార్ని అడిగి తెలుసుకుందాం. అన్న శంకర్ అన్న నమస్తేనే. ఇది మీతోని చేయడం రెండోసారి. మీరు ఆల్రెడీ ఇప్పుడు మీరు ఏదైతే మనం ఈ ఇల్లు చేస్తున్నామో దీని వెనక ఇల్లు కట్టినరు. ఆ తీసుకున్న కస్టమర్ కూడా నాకు ఫోన్ చేసి చాలా బాగా మంచి ఇల్లు ఇప్పించినారు. ఎందుకంటే మీరు సివిల్ ఇంజనీర్, అందులోటి ప్రతి ఒక్కటి మెటీరియల్ చాలా బాగా పడతారు. అదే విధంగా ఇప్పుడు మన ఇల్లు లొకేషన్ ఏంటి, ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి. ఇది తుర్కయంజాలు ఏరియా, తుర్కయంజాల్ అండి. సాగర్ హైవే నుంచి 850 మీటర్స్లో ఉంటుంది డిస్టెన్స్. సిద్ధారెడ్డి రమేష్ రెడ్డి వెంచర్ అని చెప్పేసి హైట్ గడ్డ మీద ఉంటుంది. దీనికి హైడ్రా ఎఫెక్ట్ కానీ, నాలా ఎఫెక్ట్ కానీ, FTL ఎఫెక్ట్ కానీ ఎట్లాంటి సంభాషణ ఇక్కడ ఉండవు. ఓకే, క్లియర్గా లొకేషన్ చెప్పారు. హైడ్రా పరిధులు లేవు. మనకు ఇల్లు ఎన్ని గజాలు కట్టారు, క్లియర్గా కన్స్ట్రక్షన్ గురించి కూడా చెప్పండి. నెక్స్ట్ ఇది 105 గజాలండి. ఇది వెస్ట్ ప్లస్ నార్త్ కార్నర్ పెట్టి, ఇది వెస్ట్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ప్లస్ నార్త్ సైడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్. దీనికి ఈ వెస్ట్ సైడ్ ఏం చేశానంటే ఒక సెటర్ బిట్టు, రేపు ఒకవేళ క్రౌడ్ అయిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఆప్షన్ ఉంది కాబట్టి 2 కార్ పార్కింగ్ 3 బైకులు పట్టుకున్నట్టు ఆప్షన్ ఇచ్చాను. ఓకే అనుకుంటే సెటర్ బ్యాగ్ ఒకటి ఇచ్చాను కాబట్టి వాళ్ళు పెట్టేసుకోవచ్చు. సెటర్ వేసుకోవచ్చు. ఈ సైడ్ వెస్ట్ సైడ్ అనేది ఒక సెటర్ జాగా వదిలిన అది. తర్వాత క్వాలిటీలో అయితే ఎక్కడ నేను కాంప్రమైజ్ కాలేదండి. ఇది నేను వచ్చేసి జయరాజ్ స్టీల్ వాడాను, అల్ట్రాటెక్ సిమెంట్ వాడాను, తర్వాత ఫ్యూర్ అది మనకి ఇది కరీంనగర్ బ్రిక్స్ వాడాను, సైజు ఉన్న ఇటుక అదే వాడాను. తర్వాత ఇండియన్ టేక్ వుడ్ వాడాను, ఫినలెక్స్ గోల్డ్ వైర్ వచ్చేసి అది వాడాను. తర్వాత గ్రానైట్ కానీ టైల్స్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. నేను క్వాలిటీలో కూడా ఒక వాచ్మెన్ పెట్టుకుని క్యూరింగ్ పరంగా కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఎలివేషన్ కూడా బాగా తీస్తారన్న, ఎలివేషన్ కూడా ఎక్సలెంట్గా తీస్తారు మీరు. ఇప్పుడు మనకు కార్నర్ బిట్ చెట్లు కూడా బాగా పెట్టించారు ప్రతి ఒక్కటి. మీరు ఎందుకంటే మీరు కట్టే విధానమే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంత మంచి ఎలివేషన్ ఎలాంటి సెలెక్షన్ చేసుకుంటారు మీరు అసలు? అవునండి, నేను కట్టడానికి ఓన్లీ 2 ప్రాజెక్ట్సే కడతాను. ఈ 2 ప్రాజెక్ట్స్ ఏంటంటే ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే వాళ్ళు కష్టపడి ఈ చిన్నది కానీ పెద్దది కానీ రెండింటిలో నేను ఎక్కువ పెట్టుకోను. ఓన్లీ ఒకటే కడతాను. అది ఒక 1 year వరకు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను. వాళ్ళ దగ్గర నేను ప్లాన్ చేస్తాను. సూపర్ శంకరన్న, ఇల్లు అయితే మంచి లొకేషన్లో మంచి సైజులతోని మంచి కార్నర్ రేటే కట్టడం జరిగింది. మీరు ఇల్లుకి ఎంత రేట్ కోట్ చేశారు మీరు? ఇది 86 lakhs చెప్తున్నాం అన్న. ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది. మనం బ్యాంక్ లోన్ ఎంత వరకు అప్రూవల్ అవుతుంది దీనికి? ఇది 85 to 90% వరకు కూడా మనకి లోన్ చేసాం. కస్టమర్ రిక్వైర్మెంట్ అదే ప్రొఫైల్ బట్టి మనము మూవ్ అవ్వాల్సి వస్తుంది. అదే నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ కూడా 150 yards కూడా మేము ఆల్రెడీ ఇప్పుడే బోర్ వేసినాము, స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా అంటే దీని వెనుక 150 గజాలు కడుతురు. ఓన్లీ గ్రౌండ్ G+1 అది G+1. ఇది చిన్న ఫ్యామిలీ, అది కొంచెం పెద్ద ఫ్యామిలీ వల్ల పెద్ద సైజ్ అడుగుతుంది. దాని ప్రకారం కూడా మనం మూవ్ అవుదాం. ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్. మనకు శంకర్ అన్న అయితే చాలా లొకేషన్ పరంగానే సరే కన్స్ట్రక్షన్ పరంగా చాలా క్లియర్ ఉన్నారు. 105 గజాల ఇల్లు G+1 ఇల్లు చూసి మనకు టోటల్ 1900 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. మనకు నార్త్కి వచ్చేసి 25 ఫీట్ల రోడ్డు, వెస్ట్కి వచ్చేసి మనకు 30 ఫీట్ల రోడ్డు, 27x35 డైమెన్షన్స్లో ఎక్సలెంట్ కట్టడం జరిగింది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. మనం నార్త్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు విశాలమైన పార్కింగ్ ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పడం జరిగింది, మనకు వెస్ట్ నుంచి మనకు ఇంత పెద్ద సెట్ బ్యాక్ ఇవ్వడానికి కారణం ఏంటంటే భవిష్యత్తులో కాలనీ చాలా పెద్దగా అయినప్పుడు మీరు షట్టర్కు వేసుకునే విధంగా అన్ని రకాల మంచి ప్లానింగ్తో ఇవ్వబడింది. ఇప్పుడైతే మనకు ప్రస్తుతం ఇక్కడ ఒక కారు, ఇక్కడ ఒక కారు, ఒక 2 కార్లు, ఒక 4 బైకులు పట్టే విధంగా మంచి మనకైతే పార్కింగ్ అయితే ఇవ్వబడింది. చూసుకోండి, పార్కింగ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు తాండూరు బండలతోని బ్లాక్ పట్టీలతో ఎక్సలెంట్ ఇవ్వబడింది. చూసుకోండి, మనకు గేట్ కూడా మంచి స్టాండర్డ్ గేట్ కూడా ఇవ్వబడింది. తను సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా
మనకు గేట్ దిమ్మలకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి ర్యాంప్ కూడా హైట్ కట్టడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకి ఇది 5000 కెపాసిటీ గల సంప ఇవ్వబడింది. ఇంత పెద్ద సంప ఎందుకంటే ఆల్రెడీ మనకు G+1 హౌస్ ఉంది. మీరు భవిష్యత్తులో ఇంకో ఫ్లోర్ కట్టుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి తక్కువబడదనే ఉద్దేశంతో మంచి ప్లానింగ్తో పెద్ద సంప ఇవ్వబడింది. ఇటు వచ్చేసి మనకు అది ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా వాస్తు ప్రకారంగా 100% వాస్తు ప్రకారంగా ఒక డోర్ కూడా ఇవ్వబడింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. లోపల 1 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న నార్త్ ఫేస్ నుంచి అయితే 1 BHK పోర్షన్ లోపలికి ఎంటర్ అయినాను. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టేక్తోని వాడడం జరిగింది. చూసుకోండి, మంచి ఫినిషింగ్తోని ఎక్సలెంట్ డిజైన్తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి SS కంపెనీ హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. ఇటు వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వబడింది. 100% వాస్తుతోని ఎక్సలెంట్ మెటీరియల్ వాడి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. చూసుకోండి, వెంటిలేషన్ పరంగా 2 విండోలు, అది కూడా UPVC విండో విత్ గ్రిల్స్తోని. ఇక్కడ మనకు విండోల కింద కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే తను సివిల్ ఇంజనీర్ కాబట్టి ఎక్కడ అజాగ్రత్త చేయకుండా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్లోరింగ్ వచ్చేసి మంచి వైట్ టైల్స్ వాడడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఆగ్నేయం అవుతుంది కాబట్టి ఆగ్నేయంలో ఇద్దరుండి వంట చేసుకునే విధంగా ఎక్సలెంట్ మంచి ప్లాట్ఫామ్తోని ఎక్సలెంట్ ఎల్ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి UPVC విండో, అందమైన మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సరిపడని మంచి టైల్స్, మనకు అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, భవిష్యత్తు మీరు కబోర్డ్ చేసుకున్నా కానీ ఇందులో హాల్లో చూసుకోండి ఎంత మంచి మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందో. ఇక్కడ వచ్చేసి మనకు వాస్తు ప్రకారంగా మనకు ఇక్కడ లోరూపు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. దీనికి వాడిన డోర్స్ కానీ ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. కామన్ బాత్రూమ్ కూడా మీరు ఇండియన్ అంటే ఇండియన్, వెస్టర్న్ అంటే వెస్టర్న్ పెట్టడం జరుగుతుంది. చూసుకోండి, మనకు బ్లాక్ టైల్స్తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఇది టోటల్ వచ్చేసి కింద పైన కలిసి మనకు 850, 1900 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇది 1 BHK పోర్షన్ అని చెప్పాం కదా. చూసుకోండి, దీనికి వాడిన డోర్ కూడా ఎంత మంచి డిజైన్తోని మంచి లుక్తోని మంచి క్వాలిటీ గల డోర్ వాడడం జరిగింది. ఇంత క్వాలిటీగా వాడడం అంటే ఈయనకే సాధ్యమైందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇందులో 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. వెంటిలేషన్ పరంగా మంచి UPVC విండోతోని ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి, పైన కూడా ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ డిజైన్తో ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ కూడా సరిపడిన సెల్ఫ్లతోని ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK పోర్షన్ విత్ కార్ పార్కింగ్ తోని 850 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. పైన 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, గ్రౌండ్ ఫ్లోర్ చూస్తారు కదా మీరు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం. చూసుకోండి, మెట్లు కూడా మనకు 7 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు రీలింగ్ చూస్తారో ఇది జిందాల్ కంపెనీ స్టీల్, ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు 7 ఫీట్ల బాల్కాన్ ఇవ్వడం జరిగింది. అది కూడా మంచి గ్రానైట్తోని బ్లాక్ పట్టీలతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అలా సాయంత్రం పూట ఒక 5-6 కూర్చుండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు సెక్యూరిటీ పరంగా మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని మంచి జిందాల్ కంపెనీ స్టీల్తో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఎంత జాగ్రత్తగా చేశారో. ఇక్కడ కూడా మనకు గ్రానైట్ పెట్టేయడం జరిగింది. ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన మంచి వుడ్ కలర్తోని ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇటు వచ్చేసి మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మంచి సెట్ బ్యాక్లతోని మంచి ఫ్లోరింగ్తో అక్కడ ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. లోపల 2 BHK చాలా బాగుంటుంది. చూద్దాం. లోపల 2 BHK పోర్షన్ చూసే ముందు మనం సింహదారం గురించి క్లియర్గా చెప్పుకోవాలి. సింహదారం అంటే సింహదారంలాగా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టేక్తో చేయబడ్డాయి. చూసుకోండి, మంచి 2 సైడ్ల విండోతోని ఎక్సలెంట్ మంచి పట్టీలతోని మంచి గ్రిల్స్తో ఇవ్వబడింది. చూసుకోండి, మంచి ఫినిషింగ్, ఎంత మంచి ఫినిషింగ్ ఉందో. దీనికి వాడిన హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ హార్డ్వేర్ కూడా చాలా బాగుంది వాడడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. 2 BHK పోర్షన్ లోపల ఎలా ఉందో చూద్దాం. నార్త్ సింహదారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇల్లు డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. అంతకు మించి అన్నగారి మంచి ప్లానింగ్తోని చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోని హాల్లో ఉన్న చూసుకోండి, విశాలమైన హాల్ ఇవ్వడం జరిగింది. మంచి వైట్ టైల్స్ ఫ్లోరింగ్తోని అందమైన మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకు వెంటిలేషన్ పరంగా UPVC విండోలు 2 పెద్ద విండోలు ఇవ్వడం జరిగింది. ఈ డోర్ వచ్చేసి మనకు ఈస్ట్ డోర్ అవుతుంది. ఈస్ట్ కూడా డోర్ చూసుకోండి, ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి ఎక్సలెంట్ డోరు, మంచి హార్డ్వేర్ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ గల్లీ కూడా చూసుకోండి, మనకు 3.5 నుంచి 4 ఫీట్ల గల్లీ ఇవ్వడమే కాకుండా ఫ్లోరింగ్ కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని టోటల్ వచ్చేసి మనకు 1900 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇల్లు వచ్చేసి మనకు తుర్కా ఎంజాన్లోనే ఉంటుంది. అబ్దుల్లాపూర్ మండలం తుర్కా ఎంజాన్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. సాగర్ హైవే నుంచి
జస్ట్ 850 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో చూసుకోండి, దీనికి సపరేట్ ఒక డోర్ కూడా, ఎక్సలెంట్ డోర్ కూడా పెట్టడం జరిగింది. ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి వైట్ టైల్స్తోని, వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి ఎల్ ఆకారం, మంచి ప్లాట్ఫామ్తోని, అందమైన మంచి టైల్స్తోని, వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండోతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడని మంచి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యాక్చువల్గా కిచెన్లో ఫాల్ సీలింగ్ ఎవరు ఇవ్వరు, తను ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ మనము ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి, వాష్ బేసిన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చూసుకోండి, మనకు ప్రతి ఒక్కటి డోర్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు ప్రతి ఒక్కటి చూపించడం ధర్మం కాబట్టి చూసుకోండి ఎంత మంచి డోర్ వాడడం జరిగిందో. ఎక్సలెంట్ మంచి డోర్లతోని, మంచి హార్డ్వేర్లతో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ చూడ ఎంత విశాలంగా ఉందో. ఇందులో 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ విషయాల్లో చూసుకున్నా కానీ, మనకు అన్ని రకాల సెల్ఫ్ల విషయాల్లో చూసుకున్నా కానీ, ఇటు వచ్చేసి మనకు వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి ఎంత పెద్ద విండో ఇవ్వడం జరిగిందో. యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఉన్న కాడికి మంచి ఫేషియస్గా ఉందని చెప్పుకోవచ్చు. లోరుకు, ఎందుకంటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో వాస్తు ప్రకారం లోరుకు ఉండాలి. వాస్తు ప్రకారంగా 100% వాస్తుని మనకు కట్టడం జరిగింది. లోరు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి ప్లానింగ్తో. ఇక్కడ కూడా ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు ఇల్లు వచ్చేసి 2 సైడ్లు, నార్త్ ఎండ్ మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి వెస్ట్ ఫేస్ ఉంటుంది. మంచి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మంచి జాగ్రత్తలు తీసుకొని మంచి టప్పర్ వేర్ గ్లాస్తోని, అన్ని రకాల మనకు సెక్యూరిటీ పరంగా మంచి జిందాల్ కంపెనీ స్టీల్తోనే ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి ఆపోజిట్ మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ చుట్టుపక్కల మనకు అకాడమిక్ ఇంటర్నేషనల్ స్కూలే కాకుండా మనకు తొర్రూరులో, మనకు దగ్గర తొర్రూరు ఉంటుంది. తొర్రూరులో మనకు లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా మనకు విజయవాడ హైవే నుంచి జస్ట్ మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇటు సాగర్ హైవే జస్ట్ 850 మీటర్లు, ఇటు వచ్చేసి విజయవాడ హైవే మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 జస్ట్ మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎటు చూసుకున్న రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ ప్రతి ఒక్కటి మనకు నియర్ బై ఉంటాయి. ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ ఇక్కడికి రావడానికి మనం 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. బిఎన్ రెడ్డి నుంచి జస్ట్ మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత బాగుందో. 27x35 డైమెన్షన్స్ చాలా బాగున్నాయి కాబట్టి ఇంత మంచి డైమెన్షన్లో మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కింగ్ సైజ్ బెడ్ 12x12 కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పడుతుంది. చూసుకోండి వెంటిలేషన్ పరంగా మంచి యూపీబీసీ విండో. ఇందులో కూడా మనకు ఒక వాల్ హైలైట్ చేయడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత ఫేషియస్ ఉందో మనకు బాత్రూము. ఇందులో మీకు ఇండియన్ అంటే ఇండియన్, వెస్టర్న్ వేర్స్ కల్చర్ చేపట్టడం జరుగుతుంది. మంచి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మంచి టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదా, మీకు కింద వచ్చేసి మనకు ఒక 2 కార్ల పార్కింగు, ఒక 2 బైక్ల పార్కింగు, అదేవిధంగా పైన 2 BHK పోర్షన్ చాలా విశాలంగా కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి లొకేషన్ చూపించుకుంటే మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. మన పక్కకే హెచ్ఎండి లేఅవుట్ కూడా గవర్నమెంట్ చేశారు, దానికి ఆనుకొని ఉంటుంది. మంచి లొకేషన్లో ఇల్లు ఎలివేషన్ అయితే చాలా బాగుంది. చూశారు కదా, మనకు మంచి హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. హెడ్ రూమ్ వల్ల మనకు ప్రయోజనం ఏంటంటే ఇల్లు ఎలివేషన్ చాలా బాగుంటుంది. అదేవిధంగా సెక్యూరిటీ పరంగా బాగుంటుంది. అదేవిధంగా మనకు చాలా అన్ని రకాల చాలా బాగుంటుంది. సెక్యూరిటీ పరంగా కానీ, నీళ్లు పడకుండా కానీ, ఎలివేషన్ పరంగా కానీ చాలా బాగుంటుంది. చూసుకోండి ఫ్లోరింగ్ ఎంత బాగా ఇచ్చారో. మంచి ఫ్లోరింగ్తోని మనకు డమ్మీ పిల్లర్లు అయినా కానీ క్వాలిటీగా కట్టడం జరిగింది. చూసుకోండి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు ఒక 1000 కెపాసిటీ గల ఒక మనకు వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీకు హెడ్ రూమ్కు సమాంతరంగా ఒక పిల్లర్ కూడా హైలైట్ చేయడం జరిగింది. దానివల్ల నేను చెప్పేది ఏంటంటే 100% వాస్తుతోని ఎక్సలెంట్ లొకేషన్తో ఇవ్వడం జరిగింది. చూసుకుంటే మనకు ఒక 1000 కెపాసిటీ గల మంచి వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. తను సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి కింద మంచి ప్రెషర్తోని వాటర్ రావాలన్న ఉద్దేశంతో ఒక గద్దె కూడా కట్టడం జరిగింది. చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు గ్రహిస్తారు కాబట్టి అందుకే ఇంత మంచి కన్స్ట్రక్షన్ చూశారు కదా. కింద చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇది టోటల్ వచ్చేసి మనకు 1900 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇక దీని రేట్ వచ్చేసి మనకు ముందే చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. దీని రేటు చూసుకున్నైతే మనకు 86 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా,
దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉన్నట్టయితే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తన ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్లో ఏ బ్యాంకులో అయినా సరే 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 85 నుంచి 90% కూడా ఇల్లు మనకు మంచిగా అన్ని రకాల మనకు సపోర్ట్ ఇస్తుందని చెప్తున్నాను. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.